ఇండియాలో వన్యప్రాణులను చంపడం, వండుకొని తినడం నేరం. కానీ ఎవడు అడుగుతున్నాడు? అఫీషియల్ గా ఎక్కడా కనబడకపోయినా రహస్యంగా మాంసం కోసం వన్యప్రాణులను వేటాడడం సాధారణంగా జరుగుతున్నది. కొన్నింటి విషయంలో అటవీ శాఖ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మరికొన్ని ప్రాణుల విషయంలో పెద్దగా పట్టించుకోరు. అలాంటి వాటిలో ఉడుము ఒకటి. వాటిని కాంట్రాక్ట్స్ మీద పట్టి అమ్ముతూ ఉంటారు. కొనుక్కున్నవారు వండుకొని తింటారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 3 వ్యక్తులు కూడా ఉడుమును వండుకొని తిన్నారు. తిన్నవారు ఊరుకోకుండా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఉడుమును వేటాడటమే కాకుండా దాన్ని వండి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఉడుమును కూర వండి ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన 2ని అరెస్టు చేశారు. లైక్స్, వ్యూస్ కోసం ఈ పని చేసినట్టు గుర్తించారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని బండిదొరవలస గ్రామంలో జరిగింది. బండిదొరవలసకు చెందిన నాగేశ్వరరావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. అతను ఉద్యోగం చేస్తూనే కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు. మన్యం జిల్లా గిరిజన ప్రాంతం కావడంతో అక్కడ పండే పంటలు, వ్యవసాయ విధానాలు, ప్రకృతి అందాలతో పాటు ఇతర అంశాలపైన వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్ ఛానల్ నిర్వహించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పారు. అలా చేయటం సరికాదని సూచించారు. అయినా నాగేశ్వరరావు మాత్రం వారి మాటలను పెడచెవిన పెట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. వన్యప్రాంత పంట పొలాల్లో అరుదుగా కనిపించే ఉడుము స్థానికుల కంటపడిందే. ఉడుము వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో ఉంది. దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న దశలో ఉన్న వన్యప్రాణులను షెడ్యూల్ 1లో చేర్చింది ప్రభుత్వం. అలాంటి వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతారు అటవీశాఖ అధికారులు. అలాంటి ప్రాణులను ఎవరైనా చంపితే వారిపై వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే చట్టాలపై అవగాహన లేని నాగేశ్వరరావు స్థానికుల నుండి తెలుసుకున్న సమాచారంతో తన స్నేహితుడు నానిబాబుతో కలిసి ఉడుము ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. ఉడుముని చూడగానే వెంటనే దానిపై దాడి చేసి చంపేశాడు నాగేశ్వరరావు. చనిపోయిన ఉడుముతో కలిసి కొంతసేపు సెల్ఫీలు, వీడియోలు తీసి సరదాగా గడిపాడు. ఉడుము కూర తింటే ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం గ్రామీణ ప్రజల్లో ఎప్పటికీ ఉంది. నడుము, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని, మనుషులు దృఢంగా తయారవుతారని నమ్ముతారు. దాంతో ఉడుము కూర వండి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నారు. చనిపోయిన ఉడుమును ముక్కలుగా కోసి ఉప్పు, కారం, మసాలాలు దట్టించి కూర వండారు. ఆ తరువాత అందరూ కలిసి ఉడుము కూరతో పార్టీ చేసుకున్నారు. ఇదంతా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు నాగేశ్వరరావు. యూట్యూబ్లో వీడియో బాగా సర్క్యులేట్ అయింది. అది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఇండియా వారి వద్దకు చేరింది. దీంతో వెంటనే పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు యానిమల్ ఫౌండేషన్ సభ్యులు. ఫిర్యాదు అందుకున్న అధికారులు నాగేశ్వరరావు, నానిబాబులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఉడుముని చంపి కూర వండుకు తిని వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టు అంగీకరించారు. దీంతో ఈ నెల 25న రాత్రి నాగేశ్వరరావు, నానిబాబులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.